నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహిక నుండి 9వ భాగం వినేద్దామండి. శాంతి మెల్లగా నూతి దగ్గరికి నడిచి, ఏం చేస్తున్నారు నాన్న అడిగింది. ఎవరు? శాంతి. ఏం తల్లి, అప్పుడే లేచావు? ఈ చీకట్లో పురుగు పుట్ర ఉంటాయి, ఒక్కతువు తిరుగుతున్నావు. ఎవర్రా అక్కడ, దీపం పట్టుకురండి అంటూ పాలేళ్లను ఉద్దేశించి కేక పెట్టాడు. అక్కర్లేదు నాన్న, అయినా నాకే కానీ మీకు లేదేమిటి చీకటి భయం? గంభీరంగా నవ్వాడు బలరామయ్య. పిచ్చి తల్లి, పొద్దు పడమటికి వాలాక ఇక నాకేం భయం అమ్మా? పాలేరు రామన్నొచ్చి లాంతరు ఉంచి వెళ్ళాడు. ఇంత తొందరగా లేచావేమిటి చిన్నమ్మా అన్నాడు ఆశ్చర్యపోతూ. ఆ దీపపు వెలుగులో తండ్రి శుష్కవదనంపై ఆరిపోయిన కన్నీటి చారికలు గుర్తించిన ఆమె అంతరంగం హాలాహలమైపోయింది. అలా ఉన్నారేమో నాన్న అంది బలవంతంగా ఉద్వేగాన్ని అణుచుకుంటూ. రోజు ఇలాగే ఉంటున్నానమ్మా, ఆరోగ్యం బాగుండటం లేదు, పెద్దవాడైపోతున్నాను గాద్గదికంగా అన్నాడు. మరి అనారోగ్యంగా ఉండి ఇంత వేకునే ఏం పని నాన్న? నౌకర్ల కరువు వచ్చిందా? నూతిలో నీళ్లు తోడటం, చెట్లకు పోయటం ఎంత అలసట? కూతురు దగ్గరగా వచ్చి తలనిమిరాడు బలరామయ్య. నా శాంతిని పెంచుకోవడానికి నాకు అలసట తల్లి? నాకు నువ్వు ఒక్కతివే కాదు, ఇదిగో ఈ శిరీషం, ఈ నారికేళ వృక్షం, నువ్వు కవలలు, నాకు 3 కుమార్తెలు. ఒక కూతురు శాంతినికేతనం వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ 2 కూతుళ్లేగా నాకు శాంతినిస్తున్నారు. అది ఎప్పుడు నా దినచర్యేనమ్మా. ఈ శాంతి నిలయానికి నువ్వు, నీ చెల్లెళ్ళే ఆయువు పట్టు. మీరు 3 సుఖంగా సంతోషంగా ఉంటేనే ఈ శాంతి నిలయంలోని మనుషుల శోక విచారాలు దూరమై మనగలరు. మీరు కళ్ళకళ్ళాడుతూ ఉంటేనే ఈ శాంతి నిలయం కళావంతం అవుతుంది. తండ్రి మాటలు వింటున్న శాంతి నేత్రాలు ధారావాహికంగా వర్షించసాగాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తండ్రి గుండెల మీద వాలిపోయింది. ఎంత అభిమానం నాన్న మీకు! మీ మనసంతా ప్రేమమయం. ఆ ప్రేమను పంచుకోలేక, తిరిగి ఇవ్వలేక మిమ్మల్ని బాధిస్తున్నాము. శాంతి నిలయం కోసమే ఈ శాంతి పుట్టింది. అవును, నేను ఆ విషయం ఆలోచించుకోను. నాకు కోరికలు వద్దు నాన్న. మీ సంతోషమే నా సంతోషం, మీ ఆనందమే నా ఆనందం. ఈ విధంగా ఆమె హృదయంలో రేగుతున్న భావాలు ఏ భాషా రూపమో అవసరం లేకుండానే ఆ తండ్రి హృదయం గ్రహించగలిగింది. నాన్న, ఇక నుంచి మీకు ఏ కష్టమూ కలిగించను. నిజంగా ఈ శాంతి నిలయం వదిలిన తర్వాత నాకు శాంతి లేదు. ఏమేమో భ్రమపడ్డాను అంతే. నేను ఇక్కడే ఉంటాను నాన్న, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. కళ్ళు ఒత్తుకుంటూ గబగబా వెళ్ళిపోయింది. మేడ మీద తన గదిలోకి వెళుతూ ఉండగా అపస్వరాలతో ఏదో గానం వినిపించింది. ఎవరో పశువుల కాపరి కాబోలు పాడుకుంటున్నాడు. హఠాత్తుగా శాంతి కాలు నిలిచిపోయింది. ఇదే సమయం గోవిందరావు మురళి వాయించే నిర్మల ప్రాతः సమయం. దీర్ఘంగా నిట్టూర్చి ఆలోచనలను బలవంతంగా అణిచిపెట్టి పక్కపై వాలింది. మనసుకు శాంతి లేకపోయినా రాత్రంతా నిద్ర లేకపోవటం వలన అలిసిన శరీరం వెంటనే నిద్రాదేవి ఒళ్ళోకి చేరింది. ఉదయం 9 గంటలకు తల్లి లేపగా నిద్రలేచింది. ఈ రంగులు బ్రష్లు ఏమిటిలా ఒలిగిపోయాయి? ఇంత చితరగా ఉంది ఏమిటి గది? తల్లి మాటలకు ఆశ్చర్యపోతూ గదంతా కలే చూసింది శాంతి. ముందు మొహం కడుక్కుని స్నానం చెయ్యి అంటూ వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. నిన్న చిత్రం వేస్తూ వేస్తూ ఆపేసింది గోవిందరావు ఉత్తరం రావటంతో. అన్నీ అలాగే వదిలేసింది. అయినా తన గదిలోకి ఎప్పుడు ఎవరూ రారు. ఏమిటిలా ఉన్నాయి? ఎవరో తన్నేసినట్టు పడిపోయాయి, తొక్కుకుంటూ పోయినట్లున్నారు. ఒక పాదం వేళ్ల గుర్తులు 2-3 చోట్ల పడ్డాయి. ఆశ్చర్యపోతూ చూసింది. తెల్లవారుజామున తన గదిలోకి వచ్చేసరికి తలుపు తీసి లైట్ వేసింది. అప్పుడు తన మనస్థితి ఈ విషయాల గురించి ఆలోచించనేలేదు. ఎప్పుడు గదిలో నుంచి వెళ్ళేటప్పుడు గొళ్ళెం వేసి వెళ్ళటం అలవాటు. ఎవరు తీశారు? గదంతా కలే చూసింది. తాను శాంతినికేతన్ నుండి వచ్చేటప్పుడు తెచ్చుకున్న ట్రంక్ పెట్టలేదు. అరే, అందులో చీరలు, ఇతర వస్తువులు గదిలో పరిచి ఉన్న తివాచీ మీద చిందరవందరగా పడేసున్నాయి. క్రోధాశ్చర్యాలతో నౌకర్ని కేకేసింది. వాడు ఆశ్చర్యపోయాడు. దొంగ వచ్చినా సరుకులు తీసుకుపోతాడు గాని ఒట్టి పెట్టే దేనికి చిన్నమ్మా అని నవ్వాడు. సర్లే, వెధవ గొడవ లేస్తూనే, తర్వాత చూసుకోవచ్చు, స్నానానికి నీళ్లు పెట్టు అంది. ఆమెకెవరితోనూ మాట్లాడాలని, ఎవరిని చూడాలని లేదు.
స్నానం చేసి వచ్చి తల దూకుంటూ ఉండగా కాఫీ టిఫిన్లు గదిలోకి తెచ్చిచ్చింది పెద్ద వదిన. వదిన, రాత్రి నా గదిలోకి నువ్వు వచ్చావా? నేనా? విస్తుపోయింది పద్మ. ఈ ఇంట్లో నేనే కాదు, ఎవరు అంత అనాగరికులు లేరనుకుంటాను అంది. నాకు ఆ సంగతి తెలుసు వదిన, కానీ విషయం అంతా విన్న పద్మ కూడా ఆశ్చర్యపోయింది. రాత్రి మీ అన్నయ్యకు కొద్దిగా జ్వరం తగిలింది. అదీగాక మనసులో ఏమిటో విపరీతంగా మదన పడుతున్నారు. అంచేత నేను వారిని వదిలిపెట్టి రాలేదు. లేకపోతే రోజు పడుకునే ముందు తలుపులన్నీ ఓసారి చూస్తాను కదా. నిన్న కూడా చూస్తే వేసుందును. దినచర్యను విస్మరించే వీలు లేదు కదా ఒక్కరోజైనా. అత్తగారు మామగారు సరే సరే, వారి విచారంలో వారున్నారు. ఎవరొచ్చారంటావు అడిగింది. త్రుటికాలం నివ్వెరపోయింది శాంతి. అన్నయ్యకు సాధారణంగా జ్వరం రాదు, పద చూద్దాం, ఈ గొడవలకేంలే అంటూ కలవరంతో లేచింది. నువ్వు పద, నేను పళ్ళరసం తీసుకొస్తాను. మరొక దిక్కుగా వెళ్ళిపోయింది పద్మ. కిటికీ దగ్గర వాళ్ళ కుర్చీలో పడుకుని తోటలోకి పరధ్యానంగా చూస్తున్నాడు శ్రీహరి. అన్నయ్య చల్లగా సంబోధిస్తూ దగ్గరకు వెళ్ళి నుదుటిపై చెయ్యి వేసింది. నీరసంగా నవ్వాడు శ్రీహరి. కంగారు లేదే, కొద్దిగా జ్వరమే. మానవ మాత్రలు అయ్యాక రాదా ఏంటి? మీ వదిన అందరినీ కంగారు ఎత్తిచ్చేస్తోందా? కాస్త ఉష్ణోగ్రతకి అంత కంగారు పడితే ఎలా అంటూనే ఆమె ముఖం పరీక్షగా చూసి ఉలిక్కి పడ్డాడు. కళ్ళు లోతుకుపోయి ముఖం మన్యమై 10 లంకణాలు చేసినట్టుంది శాంతి ముఖం. నువ్విలా ఉన్నావేమిటి? తిరిగి ప్రశ్న వేశాడు. నాకేం అందే, కానీ ఆమెకేమిటో ఆమెకే తెలుసు. అలా కూర్చో అన్నాడు చెల్లెలికి బల్ల చూపెడుతూ. చూడమ్మా, సమస్యలు మానవ జీవికి సహజం, కానీ వివేకంతో ఆలోచించి పరిష్కరించుకోవాలి. దిగులుతో కృషించటం, కోపాలు తెచ్చుకోవటం అవివేకము, అనర్థకము. చెల్లెలి వదనంలో భావ వీచికలు చదవటానికి ప్రయత్నించాడు. పట్టుబడిపోయినందుకు సిగ్గుతో ముఖం వాల్చింది శాంతి. చాలాసేపటికి తలపైకెత్తంది. ఏదైనా జరిగినప్పుడు దాని ప్రభావం కొంత ఉండకపోతుందా అన్నయ్య? కానీ నాకెవరిపైనా కోపం లేదు. రాత్రంతా ఆలోచనలతో నిద్రపట్టక కొద్దిగా నీరసంగా ఉంది. బరువుగా తృప్తిగా ఊపిరి వదిలాడు శ్రీహరి. సరే, నీకా మాత్రం తెలిస్తే ఇక నాకు విచారం లేదు. పద్మ ప్రవేశించడంతో సంభాషణ ఆగిపోయింది. ఏంటి పద్మ, పాపం శాంతిని గాబరా పెట్టేశావుట అన్నాడు శ్రీహరి. బాగుంది, నేను చెప్పాలేమిటి? చెల్లెలిపై అన్నయ్యకి అంత వాత్సల్యమో, అన్నయ్యపై చెల్లెలకంత అభిమానం ఉండదా? మమతలు ఒకరు నేర్పితే వచ్చేవి కావు. ఆ భావగర్భితమైన మాటలు అర్థం చేసుకోవటానికి అన్నా చెల్లెళ్ళిద్దరికీ కొంత ఆలస్యమే అయింది. పద్మ తెచ్చిన బత్తాయి రసం అందుకుంటూ, నాన్నగారికి అమ్మకు చెప్పకు అన్నాడు శ్రీహరి. తెలుసులేండి అంది. మీ తమ్ముడు మరదలు ఏమంటున్నారు? వాళ్ళు ప్రయాణ సన్నాహంలో ఉన్నారు చెప్పింది. శ్రీహరి, మే ఐ కమిన్? బయట రాజా గొంతు వినిపించింది. రారా, నీకు అభ్యంతరం ఏంటి? రండి అంటూ పద్మ కూడా ఆహ్వానించింది. శాంతి అతని ముఖంలోకి ఒకసారి చూసి లేచి మెల్లగా గదిలో నుంచి వెళ్ళిపోయింది. నాకు ఇవాళ నీ స్కూటర్ కావాలి, రాజమండ్రి వెళ్తాను అడిగాడు రాజా. బాగుందిరా నీ అడగటం, నేనేమన్నా కొత్తవాడినా? ప్రత్యేకం అడగాల. అయితే రాజమండ్రిలో పని ఏమిటి? అంటే రాజమండ్రిలో ఏదో ఆర్ట్ గ్యాలరీ ఉందని విన్నాను, ఓసారి చూసి వద్దామని. రేపు సాయంత్రం వెళ్ళిపోతాను, మరిక 4 రోజులే ఉంది సెలవు అన్నాడు. సరే అనలేక అన్నాడు శ్రీహరి. నువ్వు ఇంకా ఎన్నాళ్ళున్నా నన్ను వెళ్ళమనవు, నాకు వెళ్ళాలని ఉండదు. అయితే మీ ప్రయాణం ఎప్పుడు? నవ్వుతూ అన్నాడు రాజా. దేనికి? శాంతిని తీసుకువెళ్తావేమో, మళ్ళీ వచ్చినప్పుడు నన్ను కలుసుకుంటావు కదూ. శ్రీహరి వదనం ఉదాసీనమైపోయింది. ఏమో, ఇంకా అనుకోలేదు. పోనీ అనారోగ్యంతో నువ్వు శ్రమ పట్టం దేనికి? శాంతిని కూడా రేపే ప్రయాణం కమ్మను చెప్పాడు రాజా. అలాగే ఉదాసీనతతో జవాబిచ్చాడు శ్రీహరి. అవసరం లేదులే, తర్వాత నేనే తీసుకువెళ్తాను, తొందరే ఉంది. రాజా మనసు దెబ్బతింది. సరే అని లేచి వచ్చేశాడు. శ్రీహరికి నాపై గౌరవం లేదా? మొన్న శాంతిని నాతో మాట్లాడొద్దని మందలిస్తున్నాడు, ఇవాళ నాతో పంపటానికి సందేహిస్తున్నాడు. అందుకే కాబోలు శాంతి నన్ను చూడగానే లేచి వెళ్ళిపోయింది. నేనే అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు కలకత్తాలో నాకు చెప్పకుండా వెళ్ళి చెల్లెల్ని చూసుకొచ్చేవాడు. పైకి మాత్రం తీయగా ప్రవర్తిస్తాడు. ఎంత ఆశ్చర్యం! నిర్మల నిష్కపట స్నేహమాధుర్యం కడకింత నీచ స్థితికి దిగజారిపోయిందా? నేనెంత తెలివి తక్కువ వాణ్ణి.
సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా ఈ అతి చనువులు, శుష్క స్నేహాలు కట్టిపెట్టి స్నేహంగానే విడిపోవటం ఉత్తమం అనుకుంటూ మేడమెట్లు దిగుతున్నవాడల్లా సగం నుంచే తిరిగి పైకి వెళ్ళాడు, ఇవాళ్లే వెళ్ళిపోతానని చెప్పటానికి. కానీ గుమ్మం దగ్గరికి వెళ్ళగానే కాళ్ళు ఆగిపోయాయి. పద్మ కంఠస్వరం తీవ్రంగా వినిపిస్తోంది. మనసులు ఎరగకుండా మనుషుల్ని నొప్పించటం అసలు మీ నైజం అనుకుంటాను. ఈ గుణాలే మీ చెల్లెలికి వచ్చాయి. రాజా కొంచెం వెనుకాడాడు. భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళటం సమంజసమా? అంతలోనే పద్మ మాటలకు జవాబుగా శ్రీహరి కంఠం పలికింది. పద్మ, మా మధ్య అటువంటి వాటికి తావు లేదు. మా స్నేహం నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదనుకుంటాను. అసలు అతడిలో ఆ మార్పు రావాలని నేను అలా మాట్లాడాను. బలంగా పేనుకుపోయిన ఈ స్నేహం ఎలా తెగతెంపులు చేసుకోవటమా అని ఇంతకాలం ఆలోచిస్తూ ఉంటే ఇన్నాళ్లకు రాజానే దానికి సందర్భం కలిగించాడు. ఏమిటి? పద్మ ఆశ్చర్యంగా అడిగింది. చూడు పద్మ, అలా మాట్లాడాల్సి వచ్చినందుకు నేను ఎంత క్షోభిస్తున్నానో నీకు తెలియదు. కానీ అంతకంటే మార్గం లేదు. కలకత్తా నుండి నువ్వు వచ్చేశాక 4 నెలలు కలిసి ఉన్నాం మేమిద్దరము. అతడు మానసికంగా ఎంత కృంగిపోయాడో, ఎంత నిరాశ చెందాడో నాకు తెలిసినట్లు నీకు తెలీదు. అతడు మామూలు మనిషి కావాలి. అందుకే అతడికి విరక్తి పుట్టించేటట్లు మాట్లాడాను. భగవంతుడు అనుకూలించాలి. శ్రీహరి కంఠం గాద్గదికతో తడబడటం స్పష్టంగా వినిపించింది. వింటున్న రాజా చెలించిపోయాడు. కళ్ళ నుండి ధారాపాతంగా అశ్రువులు వర్షించి గుండెలు తడిసిపోయాయి. గబగబా మేడ దిగి ఆవరణలో ఉన్న స్కూటర్ తీసుకుని వెళ్ళిపోయాడు. తన గది కిటికీ చువ్వలన అనుకుని నిలబడ్డ శాంతికి రాజశేఖరం ఆగకుండా కంటి నుండి అశ్రుజాలాలు ఉత్తుకుంటూ స్కూటర్ ఎక్కి వెళ్ళిపోవటం కంటపడింది. ఆమెకు అర్థమైంది మరొకటి. సహజ గంభీర హృదయులైన పురుషులు కూడా ఎంత బేలతనంతో బాధపడతారో ఒక్కొక్క సందర్భంలో అనుకుంది. ఓ కుమారి, శాంతి కుమారి, ఎవరినమ్మా అంత మైమరిచి చూస్తున్నావు? శ్యామల పిలుపు వినిపించి లేని నవ్వు తెచ్చుకుంటూ బలవంతాన ఇటు తిరిగింది. ఏం వదినా అంది. ఏం లేదు, రాత్రి నీ గదిలోకి వస్తే నువ్వు లేవు. నీ సూట్ కేసు నేను తీసుకున్నాను. మేము హనీమూన్కి కాశ్మీర్ వెళ్తున్నాము. నావన్నీ పెద్ద పెద్ద పెట్టెలే. ప్రయాణానికి అనువైనవి లేక నేను తీసుకున్నాను. ఆశ్చర్యపడాలో అసహ్యపడాలో ఇంకేమైనా అనాలో ఏమీ తెలియలేదు శాంతికి. అలా మౌనంగా చూడసాగింది. అయితే రాత్రి నువ్వు గదిలో లేవు, ఎక్కడికి వెళ్ళావు? తిరిగి అడిగింది శ్యామల. అలా తోటలోకి షికారుకి వెళ్ళాను నిద్రరాక. ఓ, నేను అలాగే అనుకున్నానులే. కళ్ళు చిత్రంగా తిప్పింది శ్యామల. ఏం అలా అనుకున్నావు? కూర్చో, నుంచినే మాట్లాడుతున్నావేం? పర్వాలేదు, కానీ మరైతే పెళ్ళి వద్దని ఇంకేమో అని ఈ నటనలు మెట్ట వేదాంతాలు దేనికి శాంతి? లక్షణంగా పెళ్లి చేసుకోక, లేక అదొక రకం ఫ్యాషనా? శాంతి నివ్వెరపోయింది. నఖశిఖ పర్యంతము సినిమా నటిని తలదన్నేటంత ఫ్యాషన్లో మునిగి ఉన్న శ్యామలను చూస్తూ మెల్లగా ఒక్కొక్క మాట ఉచ్చరించింది. అవును వదిన, ఫ్యాషన్గా కనిపించడం కంటే నాగరికంగా ప్రవర్తించడం ప్రధానమైన నా అభిప్రాయం. మొదటిది ఎవరైనా చేయగలరు, రెండవది అందరికీ సాధ్యం కాదు. అది అంతఃకరణకు సంబంధించింది. అయినా అతి విలువైన జీవితానికి అతి చౌకబారు ఫ్యాషన్లకి సంబంధం ఏంటో నాకు తెలియటం లేదు. హేళన గర్భితమైన ఆ మాటలు వచ్చి తనకు తగలటం గ్రహించలేని మూర్ఖురాలు కాదు శ్యామల. ఆమె ముఖం ఒక్కసారిగా అరుణవర్ణం దాల్చింది. నువ్వు అర్థం కానట్లు నటిస్తున్నావు అంతే. రాత్రి నేను నీ గది నుండి సూట్ కేసు తెచ్చుకుంటూ ఉంటే తోటలో నుంచి వస్తున్న రాజా కనిపించాడు. చాలా ఇంకా అర్థం కాలేదా? దెబ్బకు దెబ్బ తీశానన్న సంతృప్తితో శాంతి ముఖంలోకి సూటిగా చూసింది శ్యామల. శాంతి ఏమాత్రమూ తొణకలేదు. నిర్వికారంగా నిశ్చలంగా నిలబడి ఉంది. చాలా శాంతంగా ప్రశాంత స్వరంతో జవాబిచ్చింది. చూడు వదిన, నువ్వు ఈ కుటుంబానికి కొత్తదానివి. అందుచేత నీకు నా గురించి తెలియని, ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయాలు చెప్తున్నాను. నేను ఈ ప్రశాంత ప్రదేశంలో పవిత్ర హస్తాలలో ప్రాణప్రదంగా పెంచబడిన దాన్ని. 2, ఈ ఇంట్లో మనిషికి మనిషికి మధ్య సున్నిత ప్రేమానురక్తమైన రాగబంధమే కానీ అత్తాకోడళ్ళని, వదిన ఆడబడుచులని భేదభావాలు, లోక సామాన్యమైన మనస్పర్ధలు ఉండవు. ఇక అతి ముఖ్యమైన 3వ విషయం, ఈ ఇంట్లో ఆడపిల్లలని మగపిల్లలని తేడాలు, అల్ప అధిక్య భావాలు లేవు. అందరూ ఒకటే. ఈ కుటుంబంలో ఒకదానివైన నువ్వు ప్రతి మాటకు ప్రతి చేష్టకు ముందుగా ఈ విషయం తెలుసుకుంటే మంచిదని చెప్పాను అంతే.
ఎంత నిర్మలంగా ఉన్నాయో అంత సూటిగా తగిలిన ఆ మాటలకు శ్యామల అగ్నిశిఖ అయిపోయింది. ఓహో, అన్నింటికంటే ముందు ఈ ఇంట్లో అందరికీ తీపి మాటలు నటన బాగా వచ్చునని తెలుసు. పాపం నాకేమీ తెలియదనుకుని హాస్యంగా అన్న ఒక్క మాటకు పెద్ద లెక్చర్ ఇచ్చావు కదూ. రాజా నీకు ప్రేమతో ఇచ్చిన గులాబీ సుందరి, రవీంద్రుడు ఇవన్నీ పవిత్రతకు చిహ్నాలే కదూ అంటూ హేళనగా నవ్వింది. పరీక్షగా చూసింది శాంతి శ్యామలను. ఒకరు లేనప్పుడు వారి గదిలోకి ప్రవేశించే ఈ వ్యక్తి, వారి అనుమతి లేనిదే వారి వస్తువులు తీసుకునే ఈ వ్యక్తి, వారి అంతరంగిక విషయాలను ఆసక్తితో ఆచూకీ తీసి అవహేళన చేసే ఈ వ్యక్తి, బంధుత్వాన్ని మానవత్వాన్ని మర్చిపోయి తోటివారిని అగౌరవపరిచే ఈ స్త్రీ బిఏ చదివింది. ఆధునిక యువతి, పల్లెటూళ్ళలో బ్రతకలేని నాగరిక స్త్రీ ఈమె. శాంతి మౌనం చూసిన శ్యామలకు బలం అధికమైంది. ఏంటి, నీ రహస్యం తెలిసిపోయిందని అలా చూస్తున్నావు? ఈసారి తీవ్రంగా సమాధానం ఇచ్చింది శాంతి. నీ వంటి వ్యక్తితో అధికంగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కానీ నీ అనవసరపు కుతూహలం మాత్రం అనవసరం అని చెప్తున్నాను. ఇంకెప్పుడు నా గదిలోకి రాకు. అది మర్యాద కాదు. నీకు పెట్టెలు లేకపోతే బజారు గొడ్డుపోలేదు. నా సూట్ కేసు తెచ్చి అవన్నీ సర్దేశాయి. ఇలా నా గదిని ఇష్టం వచ్చినట్లు పాడు చేయటానికి నీకు సిగ్గైనా లేకపోయిందా అంది తీవ్రంగా. ఇంతలో భోజనాలకు పిలువ వచ్చిన పద్మ విషయం విని ఆశ్చర్యపోయింది. కానీ భావాలు పైకి కనిపించనీయకుండా ప్రశాంతంగా అంది. నువ్వు అలా తొందరపడకమ్మా శాంతి, నీ గది నేను సర్దుతానులే. నువ్వు వెళ్ళి శ్యామల ప్రయాణానికి అన్నీ సర్దుకో అంది. నాకు తెలిసిలా సర్దుకోవాలని నువ్వేం సలహా ఇవ్వక్కర్లేదు. విసవిస వెళ్ళిపోబోతున్న శ్యామలకు వినపడేటట్లు అంది శాంతి. నా చిత్రపటం నాకు ఇచ్చి వెళ్ళు. ఇవ్వను, అది నాకు కావాలి. నీకింకా చాలా ఉన్నాయిగా చెప్పింది శ్యామల. శాంతి కళ్ళు నిప్పులు కురిశాయి. ఏమాత్రం జ్ఞానం ఉన్నా మర్యాదగా ఇచ్చేళ్ళు, లేకుంటే నేనే వచ్చి తీసుకోవలసి వస్తుంది. అంతవరకు రానివ్వకు. ఇంతవరకు ఈ జరిగిందే చాలా లజ్జాకరమైన సంగతి. అది శాంతి ఆజ్ఞ. 10 నిమిషాల్లో తిరిగొచ్చిన శ్యామల గడప అవతల నుండే ఆ పటాన్ని గదిలోకి విసిరేసి, తీసుకో బోర్డు చిత్రం, ఎలాగైతే సంపాదించావు ఎవరితో వేసింది. హాయిగా డబ్బు పారేసి కొనుక్కుంటాను ఏ ఆర్ట్ సెంటర్లోనో. పద్మకి ఏమిటో అయోమయంగా ఉంది అంతా. శిలాప్రతిమలా నిల్చున్న శాంతిని, నేలపై పడి ఉన్న చిత్రాన్ని ఒక్కసారి చూసి మౌనంగా ఆ చిత్రాన్ని తీసి కాగితంలో చుట్టి బల్లపై ఉంచింది. ఇంట్లో ఉన్న ఖాళీ సూట్ కేసు ఒకటి తెచ్చి శాంతి బట్టలన్నీ అందులో సర్దింది. నౌకరు వచ్చి గది తుడిచి పళ్ళెము బ్రష్లు జాగ్రత్తగా శుభ్రం చేసి యథాస్థానంలో పదిలిపరిచి వెళ్ళాడు. భోజనానికి వెళ్ళకపోతే తల్లి తండ్రి బాధపడతారని ఏదో అయిందనిపించి లేచొచ్చింది. మధ్యాహ్నం శ్యామల నారాయణ వెళ్ళిపోయారు. ఎవరూ ఏమీ అనలేదు. అందరూ ఆప్యాయంగానే సాగనంపారు. కానీ వాళ్ల బండి కనుమరుగయ్యాక లక్ష్మీదేవి బలరామయ్య నిశ్శబ్దంగా కళ్ళు తుడుచుకున్నారు. శాంతి వచ్చి తన గదిలో కూర్చుంది. జరిగిన విషయాలు తలుచుకున్న కొద్దీ ఆమె అంతరంగం సిగ్గుతో అవమానంతో కుంజించుకుపోసాగింది. కాసేపటికి పద్మ మల్లె మొగ్గల పళ్ళెంతో వచ్చి శాంతితో కబుర్లు చెప్తూ మాల కట్టసాగింది. ఆమె సన్నిధిలో చికాకుగా ఉన్న శాంతి మనసు కొంచెం తేలికపడింది. ఇందాకటి విషయం ఏమని అడగమేం వదినా అంది శాంతి. తెలిసిందేగా, వేరే అడగటానికి ఏముంది? నేననేది పెట్టి విషయం కాదు, చిత్రం సంగతి గంభీరంగా అంది పద్మ. చెప్పే విషయం అయితే నువ్వే చెప్తావుగా శాంతి, నేను అడిగి నిన్ను ఇబ్బందులు పెట్టడం దేనికి? శాంతి మనసు ద్రవించిపోయింది. సిగ్గుతో పశ్చాత్తాపంతో తలెత్తలేకపోయింది. కాసేపు సంభాళించుకుని వదినా అని దీనంగా పిలిచింది. ఆ కంఠస్వరానికి ఆశ్చర్యపోతూ తాలెత్తి చూసింది పద్మ. ఏమిటి శాంతి? చుబుకం పట్టి లాలనగా అడిగింది పద్మ. చల్లగాలి సోకగానే మేఘం వర్షించేసింది. అంతా వివరంగా విన్న పద్మ అంది. కొందరంతేలే శాంతి, సున్నితత్వం అంటే ఏమిటో తెలియదు. అటువంటి వాళ్ళని గురించి మనం బాధపడకూడదు అంతే అంది. కానీ రాజా ఆ చిత్రాన్ని ఇవ్వటం గురించి గుచ్చిగుచ్చేమీ అడగలేదు. శాంతి మరింత సిగ్గుతో బాధతో కుమిలిపోయింది. నువ్వు నన్ను హృదయపూర్వకంగా క్షమించాలి వదినా. నువ్వు చదువుకోలేదని, నీకేమీ తెలియదని, చాదస్తమని పలు రకాల తలపోసేదాన్ని. చిన్న వదిన చదువుకుంది, నాకంటే బాగా చదువుకుంది. ఎంతో ఆదర్శవంతంగా ఎలాగెలాగో ఉంటుందని ఊహించాను. సౌమ్యంగా సరసంగా నువ్వు ప్రదర్శించే ఆదరణను అర్థం చేసుకోలేకపోయాను. బొటబొట కన్నీరు కార్చింది శాంతి. పద్మ విస్తుపోయింది. సాదరంగా శాంతి తల నిమిరింది.
పోనీ శాంతి, అంత బాధపడటం దేనికి? కొంతకాలం గడిస్తే కానీ ఎవరి హృదయము ఎవరికీ అవగతం కాదు. బాధపడకు అంటూ అనునయించింది. రాజా వెళ్ళిపోయాడు. తర్వాత శాంతి దినచర్య అంతా పూర్తిగా మారిపోయింది. చిత్రాలు కుంచెలు మూలన పడ్డాయి. ఉదయం 8 అయితే కానీ నిద్రలేవనది. ఇప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే లేస్తుంది. తండ్రితో పాటు చెట్లకు నీళ్లు పోయటం, పాలేళ్లకు పనులు పురమాయించటం, తల్లికి సాయపడటం, తండ్రికి అన్నకు కావలసినవన్నీ స్వయంగా చేస్తూ వదినకు పని తేలిక చేయటం. కుమార్తెలో వచ్చిన మార్పుకు బలరామయ్య, లక్ష్మీదేవి అందలం ఎక్కినంత ఆనందపడిపోయారు. బలరామయ్య గారిలో ఇప్పుడు నీరసం, అనారోగ్యం వెతికి చూసినా కానరావటం లేదు. ఎప్పటిలా చలాకీగా సంతోషంగా తిరుగుతున్నారు. నువ్వు వచ్చావు చిన్నమ్మ, శాంతి నిలయంలో మళ్ళీ శాంతి నెలకొంది అన్నాడు రామన్న. శాంతి పుట్టినప్పటి నుండి ఎత్తుకొని పెంచిన నౌకరు. శాంతిపై అతడికి అపూర్వ వాత్సల్యం. రామన్న మాటలకు శాంతి చిరుహాస్యమే జవాబయ్యింది. అయ్యకు కష్టం కలిగించబోకు చిన్నమ్మ. నువ్వు లేనప్పుడు నువ్వు పెళ్ళి వద్దన్నావని బాబు ఎంత కుమిలిపోయారో నువ్వెరగు చిన్నమ్మ. కడుపు తరుకుపోయేది ఆయన చూస్తూ ఉంటే. లేగదోడొకటి జబ్బు పడి ఉంటే దాన్ని రాత్రింబవళ్ళు కనిపెట్టుకుని ఉండాల్సి వచ్చింది. ఒక రాత్రి 12 గంటలకు అది ఎట్లా ఉందో చూద్దామని లేచేటప్పటికి బాబు ఆ నిశీది వేళ ఆ వృక్షాల దగ్గర కూర్చుని ఉన్నారు, కంట తడి పెడుతూ. ఆ రోజు నేను ఎంత బాధపడ్డాననుకున్నావు తల్లి. నిన్నెత్తుకు పెంచాను, నా చెవులట్టుగా ఆడించేదానివి, కొట్టేదానివి, రక్కేదానివి. ఎప్పుడూ నీ మీద విసుక్కోలేదు చిన్నమ్మ. కానీ ఆవేళ బాబును చూశాక ఎంత కోపం వచ్చిందనుకున్నావు నీ మీద. ఒకసారి అక్కడికి వచ్చి నేను కోపడాలనుకున్నాను చిన్నమ్మ. కానీ ఎంతైనా నౌకరోణి కదా. అశ్రుపూరిత నేత్రాలు ఒత్తుకుంటూ ఆర్ద్ర హృదయంతో అంది శాంతి. నువ్వు నౌకరివి కాదు రామన్న, నువ్వు మాలో ఒకడివి. తెలుసు తల్లి, నీకు నా మీద ఎంత అపేక్షో. ఈ ఇంట్లో అందరికీ నేనంటే ప్రేమే. అందుకే చనువుగా పద్మావతమ్మ చేత ఉత్తరం రాయించాను. రోజు నీ గదులు శుభ్రం చేసేటప్పుడు ఎందుకో తెలవకుండానే ఏడుపు వచ్చేసేది శాంతమ్మ. ఎందుకు రామన్నా, అక్కడ నేనేమి కష్టపడిపోవటం లేదు, కాని పని చేయలేదు, లక్షణంగా చదువుకుంటున్నాను. ఎందుకు విచారం అంది. ఎందుకు కాదు తల్లి, చూడు పెద్దవాళ్ళం అందరం ముసలోళ్ళం అయిపోతున్నావు. ఈ చేతుల్లో ఆడుకున్నావు, ఎంత దానివయ్యావు. మళ్ళీ నీ పాపల్ని కూడా నీలాగే ఈ చేతులతో ఆడించి కళ్ళార చూడాలని ఉందమ్మా. ఏటలా చూస్తావు చిన్నమ్మ, మా ముచ్చట తీర్చవు. శాంతి మనసు కల్లోలమైపోయింది. ముప్పిరి కొనే అనేక ఆలోచనలతో అధోముఖి అయి ఉదాసీనంగా ఉండిపోయింది. నాకు తెలుసులే చిన్నమ్మ, ఎన్నాళ్ళుంటావు ఈ పంతం మీద. చూసావా పెళ్ళంటే ఎంత సిగ్గు ముంచుకొచ్చిందో. చూసుకో, నీ పెళ్ళికి పెద్ద ఈయన అంబుచ్చుకుంటాను. జెరీ పంచెల చాపు 100 పదార్లు ఇప్పించాలమ్మోయ్. అప్పుడే శాంతి పెళ్ళైనంత సంబరంగా, తనకు బహుమతి లభించినంత సంతోషంగా పైగుంట దులుపుకొని పాగా చుట్టుకుంటూ హుషారుగా వెళ్ళిపోతున్న రామన్నను నిర్లిప్త వదనంతో చూస్తూ ఉండిపోయింది. శాంతి, ఇక్కడున్నావా? ఇదిగో నీకేదో ఉత్తరం వచ్చింది, మీ అన్నయ్య ఇవ్వమన్నారు అంటూ పద్మ వచ్చింది. అందుకుని చూసింది శాంతి. గులాబీ రంగు కవర్ మీద గులాబీ ముద్ర. గోవిందరావు రాశాడు. అన్నయ్య విప్పి చూడలేదా అడిగింది శాంతి. లేదమ్మా, నీకిమ్మన్నారు. నేను అడిగాను ఉత్తరం విప్పి చూడరేమని. ఒకరి ఉత్తరాలు ఒకరు ఎంత ఆత్మీయులైనా చూడకూడదు. మొన్న విషయం తెలుసుకుందామని చూడాల్సి వచ్చింది అంతే. శాంతి కూడా చిన్నపిల్ల కాదు, తన విషయాలను తను తెలివిగా నిర్ణయించుకోగలదు. మనం పెద్దవాళ్ళం కదా అని మంచి చెడు లేకుండా దాన్ని కించపరిచి చిన్నపుచ్చకూడదు. ఇచ్చేయి అన్నారు మీ అన్నయ్య. శాంతి మాట్లాడలేదు. అలాగే మౌనంగా కాసేపు కూర్చుని ఉత్తరాన్ని పరపరా చెంపి మొక్కలు చేసి పారేసింది. అదేమిటి శాంతి, చదవు. అంత దూరం నుండి వచ్చిన ఉత్తరం ఎందుకలా చింపేశావు? ఏమైనా ఉంటే నాతో చెప్పటానికి ఏం అభ్యంతరం శాంతి నీకు? అసలు ఎందుకంత ఉదాసీనంగా మారిపోయావు? నీ సరదాలన్నీ మానుకున్నావు. ఎన్నడూ లేనిది ఇంటి పనులన్నీ చేస్తున్నావు. ఇదివరకులా మాట్లాడటమే మానేశావు. శాంతిని దగ్గరకు తీసుకుంటూ అడిగింది పద్మ. ఏం లేదు వదినా, నన్ను నేను మర్చిపోవటానికి, ఆలోచనల నుండి పారిపోవటానికే ఈ ప్రయత్నం. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాయంత్రం తండ్రి గారికి ఆనాటి వార్తాపత్రిక చదివి వినిపిస్తోంది. కొంతసేపటికి ఆయన కోసం ఎవరో రాగా లేచి వెళ్లారు. పత్రికా పఠనం ఆపు చేసి తల్లి దగ్గరికి వెళ్ళపోతున్న శాంతికి పెద్దన్నగారు పిలుస్తున్నారనే కబురు వచ్చింది. ఇప్పుడు రాలేనని చెప్పు అంటూ ఇంట్లో ఉంటే ఎలాగైనా అన్న ఎదుటి పడాల్సి వస్తుందనే భయంతో మెల్లగా తోటలోకి జారుకుంది.
పరధ్యానంగా నడుస్తున్న శాంతికి వెనక నుంచి, ఇవాళ తప్పించుకోగలిగావు శాంతి, ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుతావే నన్ను అంటూ వచ్చి కలిశాడు శ్రీహరి. ఇప్పుడు ఏం మునిగిపోయిందని, అసలే నీరసంగా ఉన్నావు, ఎందుకు ఇలా వచ్చావు అంది శాంతి. రాక తప్పుతుందా, నువ్వేగా రప్పించావు, ఇలా కూర్చో అంటూ ఇసుకలో కూలబడ్డాడు శ్రీహరి. శాంతి తాను మౌనంగా కూర్చుంది. సూర్యాస్తమయానికి చాలా వ్యవధి ఉంది. నది మీద పడవల ప్రయాణం సాగుతూనే ఉంది. కడకు మౌనాన్ని ఛేదిస్తూ, ఏం నిర్ణయించుకున్నావు శాంతి? నువ్వు వివేకంతో ఆలోచించుకోగలవనుకున్నాను, కానీ ఇలా కుమిలిపోతావనుకోలేదు. ముందు నీ సుఖ సంతోషాలే ప్రధానమమ్మ మాకు. నువ్వు అంతరాంతరాలలో రంపపు కోత అనుభవిస్తూ ఉంటే మేము సహించగలమా? నీ కోరిక గట్టిగా అదే అయితే నాన్నగారిని అంగీకరింప చేయటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. వద్దన్నయ్యా కంగారుగా అంది శాంతి. ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండిపోని, నాకేం బాధ లేదు, ఆలోచించి నిర్ణయించుకున్నాను. అబద్ధం ఆడి సంతృప్తిపరచ ప్రయత్నించకు శాంతి. ఉత్తరం చింపేశావుటగా. ఏమిటమ్మా ఇదంతా? నా మీద కోపం కాదు, నన్ను ఒక కర్కోటకుడుగా భావిస్తున్నావా? సూటిగా శాంతి కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించాడు. లేదన్నయ్య, నిన్ను అర్థం చేసుకుని నీ అడుగు జాడల్లో నడవటానికి ప్రయత్నిస్తున్నాను. మళ్ళీ ఆ ఉత్తరం చూస్తే ఎలా మారిపోతానో అనే భయంతో చింపేశాను, నీపై కోపంతో కాదన్నయ్య. తనకంటే తమలో గల మాధుర్యాన్ని, సంతృప్తిని గుర్తించాను. అందుకు అనుగుణంగా నడుచుకోగలిగేటట్లు, సాక్షాత్తు నీ సోదరుడు అనిపించుకోగలిగే ప్రవర్తన ప్రసాదించగల ఆత్మధైర్యం నాకు అలవడాలని ఆశీర్వదించన్నయ్య అంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను శాంతి, కానీ ఆ త్యాగం తనను మరిపింపజేసేటట్లు ఉండాలి, కానీ దుఃఖించేటట్లు ఉండకూడదు. తప్పనిసరి విధి నిర్వహణలో అసలు ఉండకూడదు. శాంతి గంభీరంగా తాలెత్తి నిశ్చల దృక్కులతో చూసింది శ్రీహరిని. అందుకే నా సాధన, నేను అలాగే ఉండగలను అంటున్నట్లు నా నేత్రాలలో దోబూచులాడే నైర్మల్యం శ్రీహరికి బలాన్ని, సంతృప్తిని కలిగించింది. పైకి ఎంత గంభీరంగా ప్రవర్తించినా, ఎంతగా పనుల్లో తనను తాను విస్మరించ ప్రయత్నించినా మానసిక ఆందోళన వేసవంతైనా తగ్గటం లేదు. అన్నయ్య చెప్పిందే సరైందని ఒక్కోసారి అనిపిస్తోంది. ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి, వాళ్ల కోసం తన కోరికలను, ఆశయాలను అణుగదొక్కుకోవటం ఏమిటి అని మనసు ఎదురు తిరుగుతోంది. ఒక్కోసారి భోజనం సహించదు, నిద్ర పట్టదు, ఎవరేం మాట్లాడినా విసుగ్గానే ఉంటుంది. ఒకరోజు లక్ష్మీదేవి కోడలితో అంది, అమ్మాయి తిరిగి శాంతినికేతనం మాట ఎత్తటం లేదేమిటి అని. తేలిగ్గా నవ్వింది పద్మ. ఏదో సరదా పడింది మొదట, మీరు మామగారు ఇలా దిగులుగా ఉండటం చూశాక పాపం మనసలా ఒప్పుతుంది, అందుకే మానేసింది. కానీ అలా చిక్కిపోతుంది ఏమిటి, అసలు ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఇప్పుడు మరీ ముభావంగా మారిపోయింది. దానికి ఏం గాలి ధూళి సోకలేదు కదా, నాకేమిటో దిగులుగా ఉంది అంది లక్ష్మీదేవి. పద్మ కంగారు పడింది. ఆ మాటకు సూటిగా సమాధానం చెప్పలేక ప్రసంగం మార్చింది. శాంతి చాలా మారినట్లు అనిపిస్తుంది అత్తయ్య నాకు. పెళ్లి ప్రయత్నాలు ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుందంటారు? నేను అదే అనుకుంటున్నానమ్మా. అయినా మనం అనుకునే ఏం ప్రయోజనం తల్లి, ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఒకటే. అయినా మీ మామగారితో మాట్లాడి చూస్తానులే. ఇంతలో శ్రీహరి అటు వచ్చాడు చేతిలో ఉత్తరాలతో. తమ్ముడు శ్యామల ఊళ్ళన్నీ తిరుగుతున్నారటమ్మా, ప్రస్తుతం ఆగ్రాలో ఉన్నారట అన్నాడు. కొట్టి ఊరుకుంది లక్ష్మీదేవి. పద్మాను ఒకసారి ఇలారా అని తీసుకువెళ్ళాడు పద్మని. ఇదిగో ఒక ఉత్తరం మీ నాన్నగారు రాశారు. ఏమని అడిగింది పద్మ. ఏమని నీకు తెలియదేమిటి? వచ్చే నెలలో పుత్రికామణిని తీసుకుపోయి మళ్ళీ నెల్లాళ్ల నాటికి అడ్డాలలో బిడ్డతో పంపుతామని. ఇంకా చాలిద్దరు. పుట్టింటికి వెళ్ళటానికి ఎగిరి గంతేస్తావనుకున్నాను, అలా ఉన్నావేం అన్నాడు శ్రీహరి. ఉదాసీనంగా నవ్వింది పద్మ. సాధారణంగా అంతే అనుకోండి, తప్పనిసరి కాకపోతే అసలు వెళ్ళకే పోయేదాన్ని. ఈ పరిస్థితుల్లో శాంతిని విడిచి వెళ్ళటం అంటే నాకు చాలా కష్టంగా ఉంది అంది. శ్రీహరి హృదయం ఆర్ద్రమైంది. ఇంటికొక్కరైనా నీలా ఉంటే ఈ భూమి దివిగా మారిపోతుంది పద్మ. నేను మీ విషయంలో అలాగే అనుకుంటాను. నాలో ఏముంది, అంతా మీ సాహచర్య ఫలితమే అంది పద్మ. దీర్ఘంగా తృప్తిగా నిట్టూర్చాడు శ్రీహరి. ఏమైనా మనం చాలా అదృష్టవంతులం పద్మ. నీ సాహచర్యంలో నాకు స్వర్గం కూడా అక్కర్లేదనిపిస్తుంది. కానీ ఇంతటి ఆనందం ఈ కుటుంబ విషయాల వలన కలతపడుతోంది. రాజా ఉత్తరం రాశాడు చూడు
అన్నాడు. అందుకుని చదివింది పద్మ. డియర్ శ్రీహరి, క్షేమం. అమ్మకి, నాన్నగారికి, అక్కగారికి నమస్కారాలు. నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు నీతో ఒక విషయం గురించి మాట్లాడాలని ప్రయత్నించాను, కానీ ధైర్యం చాలలేదు. శాంతితో 2-3 సార్లు మాట్లాడటం తటస్థించింది. చాలా విచారంగా, నిరాశగా మాట్లాడింది, కానీ వివరంగా చెప్పలేదు. ఇక శాంతి నికేతనం వెళ్ళనంది. నాకేమీ అర్థం కాలేదు. కానీ శ్రీహరి స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా ఆంతరంగిక విషయాల్లో జోక్యం కలిగించుకుంటున్నాను, మన్నించాలి. బహుశా గోవిందరావు గారి విషయంలోనే మీ కుటుంబంలో అశాంతి రేగిందని భావిస్తున్నాను. శాంతి అతన్ని ప్రేమించింది, నాకు చెప్పింది. వ్యక్తి ఉత్తముడైతే అతడు ఎవరైనా పర్వాలేదు. అర్హత అనేది పూర్తిగా వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది, కానీ కులమతాలపై కాదు. శ్రీహరి, నాగరికత భావాలు పలు విధాలుగా వికసిస్తున్న ఈ ఆధునిక యుగంలో మనలాంటి యువకులు కూడా ఈ మూఢాచారాలను పాటించకూడదు. అతన్ని నువ్వు స్వయంగా చూసి మంచివాడైతే ఆమె హృదయానికి శాంతి చేకూర్చమని ప్రార్థిస్తున్నాను. ఉన్నతమైన శాంతి హృదయం అయోగ్యునికి తావివ్వదని నా నమ్మకం. ఇంకా చాలా రాయాలనుకున్నాను, కానీ రాయలేకపోయాను. నా మాటపై విలువ ఉంచుతావు కదూ? జవాబుకి ఎదురు చూస్తాను, నీ రాజా. ఉత్తరం చదవటం పూర్తి చేసిన పద్మ హృదయం నుండి అప్రయత్నంగా గాఢమైన నిట్టూర్పు వెలువడింది. ఇటువంటి మనిషి ఎక్కడైనా ఉంటాడా? తన గురించిన బాధ లేదు, ఎంతసేపు ఇతరులపైన శ్రద్ధ అంది. ఏమో నాకేం తోచటం లేదు. జుత్తులోకి చేయి పోనిచ్చి దిగులుగా అన్నాడు శ్రీహరి. దిగులు పడి ఏం లాభం? ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఓదార్పు వచనాలు పలికింది పద్మ. 9వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.